ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మన పట్ల కృప చూపించి మరొక దినమున ఆయన వాక్యం వినటానికి, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు, ఆయన తేజస్సు, ఆయన స్పందన మనం పొందుతాను. దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం వింటాం సిద్ధంగా ఉన్నారా? మీ పనులను పక్కన పెట్టుకుని సేపు దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం మన ఎముకలకి శక్తి ఉన్నది. మరి దేవుని వాక్యం చదువుతున్నారా? అది తెలుసు, క్రిస్మస్ సీజన్ వస్తుంది, ఎన్నెన్నో పనులు ఉంటాయి మీకు. కానీ దేవుని వాక్యం వినటానికంటే, దేవుని వాక్యం చదువుతానికంటే, దేవుని సన్నిధిలో మోకరించడానికంటే ఎక్కువ పనులు ఏమున్నాయి? మరి ఈరోజు ఒక దేవుడు మనతో ఏం మాట్లాడతాడని అనేది మనం చూద్దాం. దయచేసి స్థాల్లో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాం నాయన. నీ బిడ్డల మీద మేము నేను అలాగా ఆన్లైన్లో కూడి మేము కలిసి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని నింపునాయన. తండ్రి, నన్ను నీ సిలువ చాటు మరుగుపరచు, నీ బిడ్డలతో మాట్లాడు, నీ మాట నా నోట్లో ఉంచునాయన. ఏ ఉద్దేశముతో నన్ను ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు నువ్వు స్టార్ట్ చేయమని కృప చూపించావు, సెలవిచ్చావు, ఆ ఉద్దేశములు నెరవేర్చు, సహాయం చేయమని యేసు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు యేసు ప్రభు పుట్టు గురించి మనం ధ్యానిస్తున్నాం. అలాగనే యేసు ప్రభు జీవితం గురించి కూడా మనం ధ్యానించాలి. మరి ఆదికాండము 14వ అధ్యాయంలో మనము ఒక వ్యక్తిని చూస్తున్నాం. మరి ఏంటో ఆ వ్యక్తి, ఎవరో వ్యక్తి అసలు చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి దయచేసి. అతడు కదొర్లాయోమెరు అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదించబడును గాక అని, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. చాలు. ఇక్కడ మరి ఈ సంగతి మీకు కొంతమంది తెలియదేమో. అబ్రహాము, లోతు వీరు ప్రయాణము, వీరు బబులోను నుంచి కలిసి వీరు ప్రయాణం స్టార్ట్ చేశారు. కానీ మీరు చూసినట్లయితే దేవుడు వీరు ఆశీర్వదించాక, వీరు ఆశీర్వాదాలు పొందుకున్నాక ఒకరి ద్వారా వారు లోతు సొదొమకి వెళ్ళిపోతాం అనేది మనం చూస్తున్నాం. అబ్రహాముని విడిచిపెట్టి ఆ విషయంలో అబ్రహాము ఎంతో వేదన చెందాడు, బాధపడ్డాడు. కానీ ఆ దేవుని చిత్తం కాబట్టి దాన్ని వెళ్ళిపోతాం మనం చూస్తున్నాం. ఇక్కడ మరి లోతు సొదొమలో ఉన్నప్పుడు 4 రాజులు కలిసి 5 రాజుల్ని, దాంట్లో సొదొమ గుమొర్రా రాజ్యములు కూడా ఉన్నాయి, ఈ రాజుల్ని ఓడించి వారి దగ్గర ఉన్న ఆస్తిని, వారి దగ్గర ఉన్న మనుషులని, వారి దగ్గర ఉన్న వస్తువుల్ని దోచుకుని చెరలో పెట్టినప్పుడు అబ్రహాంకి ఈ సంగతి తెలుసుకున్నాక అబ్రహాం ఏం చేశాడంటే లోతు నిమిత్తము తను మొరపెట్టి ప్రార్థించి, అంత మాత్రమే కాదు, తన దగ్గర ఉన్న 318 మంది యవనం బలముతో ఇంటిలో సిద్ధపడిన మనుషులతో తను యుద్ధానికి వెళ్తా మనం చూడగలుగుతున్నాం. 5 రాజులు 4 రాజుల్ని ఓడించలేకపోయినాయి. 5 రాజ్యములు చేయలేని కార్యము 318 మందితో అబ్రహాము శత్రువుల్ని జయించిన సంగతి మనం చూస్తున్నాం. వారి దగ్గర నుంచి లోతుని, ఆ లోతు నుంచి వారి దగ్గర ఉన్న ఆస్తుల్ని సమస్తాన్ని విడిపిస్తాము, స్వేచ్ఛపరుస్తాము, లేకపోతే విడుదల చేస్తాం మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూసినట్లయితే 18వ వచనంలో ఈ జయమును పొందాక తిరిగి వస్తున్నప్పుడు అబ్రహాము ఇక్కడ మెల్కీషెదెక్ అనే రాజుని, లేకపోతే మెల్కీషెదెక్ అనే యాజకుని మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ యాజకుడు ఎవరు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన స్థితిగతులు ఏంటనేది మనకు తెలియదు. కానీ ఈ మెల్కీషెదెకు ఇతను షాలేము రాజు అని రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన వచ్చినప్పుడు రొట్టె ద్రాక్షరసమును తీసుకొచ్చాడు. ఈయన దేవుని ప్రధాన యాజకుడు, ప్రధాన సేవకుడు. అంత మాత్రమే కాదు, తను అబ్రహాముని ఆశీర్వదించేటువంటి, ఎవరు పెడితే వారు ఆశీర్వదిస్తాం కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు మనం
ఆశీర్వాదాలు పొందుకోవాలని తాగుబోతాడు కాళ్ళలో, వ్యభిచారం చేసేవాడు కాళ్ళ మీద పడుతుంటాం. అలా కాదు, అది రైట్, దట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ బ్లెస్సింగ్స్. ఒక వ్యక్తి దగ్గర నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలని ఆశించినప్పుడు జాగ్రత్తగా ఉండు. ఆ వ్యక్తి ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు, తన స్వభావం ఏంటో, తన గుణగుణం ఏంటో, అది ఆశీర్వాదాల శాపములు అనేది గమనించాలి. నీ తల మీద ఆవేశపడి ఎవరిని పెడితే వారిని చేయి పెట్టమని అడగద్దు. దేవుని ద్వారంగా దీవించబడిన వారు, దేవుని ద్వారంగా ఆశీర్వదించబడిన వారు మన మీద చేయి పెట్టి ప్రార్థించినప్పుడు, లేకపోతే మనల్ని ఆశీర్వదించినప్పుడు అవి నిజంగా దీవెనలుగా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రధాన యాజకుడు అబ్రహాము మీద, మరి అబ్రహాంని దీవించి అబ్రహాంని ఆశీర్వదించి ఈయన ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే, ఏమంటే మహోన్నతుడైన సృష్టికర్త అయిన భూమి ఆకాశముని చేసిన దేవుణ్ణి దేవుడిగా ఆయన ఆరాధిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీ శత్రువులు నీ చేతికి ఇచ్చిన శక్తివంతమైన దేవుడు అని ప్రభువుని స్తుతిస్తూ అబ్రహాముని మరొకసారి దేవుడు చేసిన మేలు తను గుర్తు చేస్తున్నాడు. మరి ఎవరు ఈ మెల్కీషెదెక్? ఎక్కడుంది? అప్పుడు మందిరములు లేవే, అప్పుడు యాజకులు లేరే. మన బైబిల్లో చూసినట్లయితే దేవుడు మోషేతో అంటాడు, నీ సహోదరుడు అహరోను యాజకుడిగా నేను నియమించాను, ప్రధాన యాజకుడిగా నియమించాను. కానీ అది కాకుండా వేరే యాజకుతనము మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఈ మెల్కీషెదెక్ ఎవరో కాదు, కానీ యేసు ప్రభు షాలేము రాజు. షాలేము అంటే సమాధానం. యెరూషలేము యేసు ప్రభు యెరూషలేములో షాలేము మౌంట్ అయినా చూసినట్లయితే జియోన్ కొండపైన ఆయన నివసించేవాడు. ఇక మనం చూస్తున్నాం బైబిల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాక అబ్రహాము తన ఉన్న సొత్తు సంపాదించుకుని వచ్చిన ఆ దోచుడు సొమ్మును అన్నింటిలో నుంచి 10% తీసుకొచ్చి ఇస్తున్నాడు. మనం చూసినట్లయితే లేవి కాండంలో మనం చూస్తున్నాం, దేవుడు మోషే ద్వారంగా ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చెప్తాడు, నువ్వు 10వ వంతు నీ దశమ భాగంలో నాకు ఇవ్వాలని. కానీ అబ్రహాంకి ఎవరు చెప్పారు 10వ వంతు ఇవ్వాలి? ఎంత ఆత్మీయంగా ఉంటుంది చూసారా. లేఖనములు రాకముందే, ప్రధాన యాజకుడు రాకముందే యేసు ప్రభు మెల్కీషెదెక్ వచ్చి వారికి ఏమి ఇచ్చాడు తెలుసా? రొట్టె ద్రాక్షరసం ఉంది. రొట్టె దేనికి సాదృశ్యమైనది? కొత్త నిబంధనలో దేవుని శరీరానికి సాదృశ్యమైనది. ద్రాక్షరసము దేనికి సాదృశ్యమై ఉన్నది? యేసు ప్రభు రక్తంకి సాదృశ్యమైనది. దేవుడే స్వయంగా తన శరీరముని, తన రక్తముని ఆ దినమున అబ్రహాము పాపం నుంచి విమోచించడాని కోసం ఆయనే దిగొచ్చాడు. మరి ఈ మెల్కీషెదెక్ గురించి మనము హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 56వ వచనంలో మనం చూస్తున్నాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేనివారు ఆలకించండి. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 56వ వచనం దయచేసి చదవరా. క్షమించండి, 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకునలేదు గాని, నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. 6 చదవండి, 6, 7. ఆ ప్రకారమే నీవు మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాదనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. 8 కూడా చదువుదాం, 8, 9, 10. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయన. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువే ఆ మెల్కీషెదెక్. మరి మీరు అహరోను యాజకుడు అయినప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేయాలంటే ఆ మందిరంలో ప్రతిసారి ఆ మందస పెట్టి దగ్గర ప్రతి సంవత్సరం ఆ పరిశుద్ధమైన స్థలంలో తను వెళ్ళి తను బలిలు అర్పించాలి.
ఒకవేళ తను దేవునికి అవిధేయుడిగా ఉంటే తను మరణించినప్పుడు వారు అందుకే ప్రధాన యాజకుడు వస్త్రానికి కింద ఏమంటే చిన్న బెల్స్ లాగా ఉంటాయి. ఆ శబ్దం రాకపోతే తను తాడు వేసి వెనకలు బయట లాగుతారు. అది పరిశుద్ధమైన స్థలము. ఒట్టి దేవుడు నియమించిన కట్టడలు. అది కూడా సంవత్సరం ఒకసారి మనుషుల కోసము తన పాపముల కోసం బలులు అర్పించుకుని తను లోపలికి రావాలి. అప్పటికి కూడా తను అవిధేయత ఉంటే దేవుని ఉగ్రత వెంటనే తను చూస్తాడు. కానీ అది ఎవడు పెడితే వాడు వెళ్ళలేడు. ఆ ప్రధానమైన స్థలాన్ని, పరిశుద్ధమైన ఏమండి ఆర్క్ ఆఫ్ కవెనెంట్, ఏమండి ఆ మందస పెట్టి దగ్గరికి ఎవడు పెడితే వాడు వెళ్ళలేడు. కానీ దేవుడు ఈరోజు యేసుప్రభు చిందించిన రక్తము ద్వారంగా దేవుని దగ్గరికి నువ్వు కానీ నేను కానీ వెళ్ళచ్చు. ఆ యేసుప్రభు ఆ కల్వరి శిలువలో మరణించినప్పుడు ఆ తర ఆ మిక్కిలి పరిశుద్ధమైన ఆ స్థలంలో నుంచి మెరిగిన ఆ స్థలంలో ఉన్న ఆ తర తెగిపోయింది, చింపబడింది. ఎందుకంటే ఈరోజు నువ్వు యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు ద్వారంగా, యేసుప్రభు చేసిన యాగము ద్వారంగా నేను తండ్రి ఎదుటికి వెళ్ళచ్చు. యేసుప్రభు ఒక సాదృశ్యముగా మనకు ఆదికాండములో 14వ అధ్యాయంలో కనబడుతున్నాడు. ఈయన షాలేము రాజు. ఇంకోసారి చూసినట్లయితే ఈయన ఏమండి న్యాయాధిపతి, క్షమించండి, రైచియస్ కింగ్ ఆఫ్ రైచియస్. ఏమండి ఈయన రైచియస్ ఏమంటాం తెలుగులో? యథార్థమైన రాజు అనే పదమానికి యేసు ఒక్కడికి అర్హతమైనది, యోగ్యత అయినది. మనకు చూసినట్లయితే ఇంకా హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కూడా దీని గురించి ఒక పెద్ద అధ్యాయం ఉంది. మరి మీరు ఇంత సమయం మనకి చదువుతున్న సమయం ఉండదు, కానీ మీరు చదవండి. కానీ దాంట్లో కొన్ని మాటలు మనం చూసుకుందాం. 7వ అధ్యాయము 1వ వచనం దయచేసి చూడండి. 3 వచనాలు చదువుకుందాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చను, ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడనైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చున్నట్టు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడని ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరండి? తండ్రినైనను తల్లినైనను లేకుండా వంశము లేనికుండా దేవుని కుమారుడు వలె ఉన్నాడు. కుమారుడే. ఏమంటే ఆయన నీతికి రాజు, ఆయన సమాధానానికి రాజు, ఆయన ఏమంటే షాలేము రాజు యేసు ప్రభువు. నిన్న నేడు మారనివాడు. యేసు నమ్ముకునేవాడికి సమాధానం కలుగుతుంది. ఆ దినం అబ్రహాముకి వచ్చి ఆయన అబ్రహాము ఏమంటే 4వ వచనం చూడండి దయచేసి. ఇతడెంతో గనుడు చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగాను శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకున్నటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించను. దేవుడు ఆశీర్వదించాడు. ప్రభు అబ్రహాముని ఆ దశమ భాగం తను సంపాదించిన అన్నింటిలో ఇచ్చినప్పుడు మనం చూస్తున్నాం. అది మనం మొదట అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన దశమ భాగం ఇచ్చినప్పుడు ఏమన్నా మన ప్రభు వాళ్ళ మందిరంకి వెళ్తుంటాం. మొదట ప్రభు వాళ్ళు తీసుకున్నాక దాని తర్వాత ఏం చెప్పండి, మన అర్పణలు ఇస్తుంటాం. దేవుడు అదే చేశాడు అబ్రహాం. మొదటగా దేవుడు తన శరీరంని తన ద్రాక్షరసం ఇచ్చినాక ఏమంటే తను ఇచ్చిన ఆ 10వ వంతు మొత్తం దేవుడు అంగీకరించాక ఏమని రాయబడిందంటే దేవుడు తనని ఆశీర్వదించును అని ఉంది. దిస్ గాడ్స్ వే ఆఫ్ బ్లెస్సింగ్ డిఫరెంట్గా ఉంటుందండి. దేవుడు ఆశీర్వాద విధము ఏమంటే దేవునికి ఈరోజు ఇచ్చే విషయంలో చాలామంది అపనమ్మకస్తులుగా ఉన్నాడు. నీకు ఉద్యోగం లేనప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. నీకు ఏమంటే నీకు వ్యాపారంలో అభివృద్ధి లేనప్పుడు నీకు దేవుడు ఆ వ్యాపారాన్ని ఇచ్చాడు. గర్భఫలం లేనప్పుడు గర్భఫలం ఇచ్చాడు. ఎంత కృతజ్ఞత లేని స్థితి ఉందో ఈరోజు ఎంతమందికి. దేవునికి ఇస్తే ఏమొస్తుంది?
దేవునికి ఎందుకు ఇవ్వాలి? అబ్రహాం అంటాడు, అబ్రహాంతో వారు అంటారు, రాజులు, అయ్యా మాకు మనుషుల్ని ఇచ్చేసి వస్తువులు ఉంచుకో అంటే అబ్రహాం అంటాడు, మీరు నాకు ఇస్తే మరలా నేనే అబ్రహాం ధనవంతుని చేశానంటారు, మీరు నాకు ఇవ్వద్దు, నాకు దేవుడు ఇవ్వాలి. దేవునికి ఇచ్చేవారుగా, క్రిస్మస్ అంటే అదేనండి, దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలి మనం. దేవుడికి మనము ఏమంటే అక్కడ చూసాడు రాజుల జ్ఞానులు దేవునికి ఇచ్చారు బంగారం, వెండి, బోళం, గొర్రెల కాపుర్లో వాడికి శ్రేష్టమైన గొర్రెపిల్లని దేవుడు తీసుకొచ్చి ఇచ్చారు. మరియా, యోసేపు వారి జీవితాలు దేవునికి ఇచ్చారు. దేవునికి ఇచ్చేవారుగా మీరున్నారా? మీ జీవితం దేవునికి ఇచ్చేవారుగా ఉన్నారా? మెల్కీషెదెకు ప్రధానమైన యాజకుడు, ఆయన మన పక్షాన తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. అది చూడండి, మొదటి యోహాను 2వ అధ్యాయం, మొదటి రెండు వచనాలు చదవండి. మొదటి యోహాను 2వ అధ్యాయం మొదటి 2వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టు దేవుడు ఏమంటే ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. చాలామంది అనుకుంటున్నారు దావీదే మెస్సయ్య. దావీదు మెస్సయ్య కాదండి. యూదులు అనుకుంటున్నారు దావీదే మెస్సయ్య అని. దావీదు మెస్సయ్య కాదు. దావీదని ఏమని చెప్పాడు? కీర్తనలో 110 అధ్యాయంలో మీరు చూసినట్లయితే దావీదు మహారాజు సమయంలో ఈ కీర్తన రాయబడి ఉంది. చూడండి ఒకసారి 110 కీర్తన 110 మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. దావీదు కీర్తన చూడండి, నా ప్రభువుతో సెలవిచ్చిన మాటలు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాల కృంతలయముంచి మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయ్యుండు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. దావీదు పరిశుద్ధాత్మతో నింపబడి యేసు ప్రభు గురించి మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నా కుడిపాక్షను కూర్చో. నా దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుతో చెప్పే మాటలు ఇవి. దావీదు దేవుడు కాదు. దావీదు ఏమండి ఆ రోజు ఇశ్రాయేల్ దేవుడు యేసు ప్రభు వారికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏమన్నా, మేము దావీదు సంతతి అన్న. అయ్యా దావీదే నన్ను ఆరాధించాడు, అయ్యా దావీదే నన్ను కొనియాడాడు, దావీదే నన్ను గణపరిచాడు. యేసు ప్రభు తండ్రితో సమము, ఆయన యోగ్యమైన వాడు. ఇక్కడ చూసినట్టు దేవుని వాక్యం సెలవేస్తుంది. నా తండ్రి ఏమంటే దేవుడు నా దేవుడిని చెప్పింది ఏంటంటే, ఎంతమంది దేవుళ్ళు అంటారు? ఒక దేవుడే, ఏకరీతి పరలోకంలో ఒక మాసమే. దేవుడు త్రిత్వము. నీ శత్రువుని నేను హతము చేసే వరకు నీ పాదముల ఎవరికి? దేవుడికి శత్రువు ఎవరండి? దేవుడికి శత్రువు మనం కాదు. దేవుని శత్రువు మనం ఆయన రూపంలో చేయబడి మనము కాదు. అపవాది దేవుని సృష్టిని పాడు చేసిన వాడు, దేవుని సృష్టిని తప్పైన విధములు అదన్న ఆదాము అవ్వని తప్పైన మార్గమును నడిపించి వారిని చీకటిలోకి మరణములకు తొలగించిన అపవాది ద్వారా మోసపోయిన మనల్ని దేవుడు రక్షించడం కోసం అపవాదిని ఎప్పుడు నువ్వు దేవుడికి విరోధి కాదు. సాతాను అంటాడు నువ్వు దేవుడిని వదిలిపెట్టేశాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నువ్వంటే ఇష్టం లేదు. ఎప్పుడు దేవుడు అలా అన్నాడంటే సాతాను కంటే దేవుడికి ఇష్టం లేదు. 100% ట్రూ. వాడికి క్షమాపణ లేదు, వాడికి విమోచన లేదు, వాడికి మారు మనసు పొందుతానికి అవకాశం లేదు. కానీ నీకు నాకు దేవుడు అవకాశం కలిగి చేశాడు. మెల్కీషెదెకు ఆయనే ఈ లోకములో పశువులు పాకలో పెట్టబడి ఒక సామాన్యమైన బాలుడిగా జన్మించి ఆయన ఈ లోకములో మన కోసం ఎదిగి మన అపరాధములు, మన దోషములు, మన వ్యాధులు, మన దుఃఖము నిమిత్తము తండ్రి ఎదుట మొరపెట్టి
అయ్యో నా కోసం ప్రార్థన చేసేవారు ఎవరు లేరే, నన్ను నడిపించేవారు ఎవరు లేరు, చాలాసార్లు మనం అనుకుంటుంటాం. పేతురు మన బైబిల్లో చూసినట్లు ప్రభు అంటాడు, పేతురు నేను తండ్రి ఎదుట వేడుకున్నాను, సాతాను నిన్ను జల్లించాలని ఆశపడినప్పటికీ నేను నిన్ను తండ్రి ఎదుట వేడుకున్నానయ్యా. ఫస్ట్ సాతాను ఏమైనా రాయి పేతురు మీద వేశాడు. దేవుడు పేతురుని, అయ్యా ప్రభా నా ప్రియమైన సేవకుడయ్యా. అప్పుడు తొందరపడుతుంటాడు పేతురు, కంగారు పడుతుంటాడు పేతురు, అవసరపడుతుంటాడు, ఆందోళన చెందుతుంటాడు పేతురు, స్థిరత్వం లేనివాడిగా ఉంటాడు పేతురు, అమాయకుడిగా ఉంటాడు, మోసపోతుంటాడు, అవమానం పొందుతుంటాడు. కానీ దేవుడు ఏమన్నాడు పేతురు, నా సంఘముని నీ మీద కడతాను పేతురు, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి, నువ్వు ఇంతగా నీ సమస్తం నన్ను విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించావు కాబట్టి, నేనంటే నువ్వు ఇంతగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి, ఇదిగో నా సంఘముని నువ్వు కడతావు. అంటే సంఘం మొదటి ప్రసంగం పరిశుద్ధాత్మతో నింపబడ్డాక మొదటి సందేశం ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? పేతురే. పేతురు ఆ సందేశం ఇచ్చినప్పుడు 3000 మంది రక్షించబడ్డారండి. దేవుడు ఆ రోజే పేతురు కోసం వేడుకున్నాడు. పేతురు సాతాను నిన్ను జల్లించాలని ఆశించినప్పుడు నేను తండ్రి ఎదుట వేడుకున్నాను. ఆయన మన కోసం ప్రార్థిస్తున్నాడండి. మన మీద చాలా భక్తిపరులమి, మన మీద మంచివారమి, మన మీద నీతిమంతులమి, మన మీద యథార్థపరులమి అనుకుంటుంటాం. కానీ మన నీతి మురికి గుడ్డ వంటిది దేవుని ముందు. ఆయన నీతికి రాజు, ఆయన సమాధానానికి రాజు, ఆయన మనుషులని విమోచించగలిగిన శక్తిమంతుడైన యాజకుడు. ప్రతిసారి నీ జీవితంలో దేవుని ఉగ్రత వస్తున్నప్పుడు, దేవుని ఉగ్రత మన మీద వస్తే మనం మసైపోతామండి. అసలు చాలాసార్లు వచ్చి ఏం విర్రవీకుంటారు, నువ్వు అవడరా నాకు చెప్తానికి, నీకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు అంటుంటారు. ఎంతమందిలో హార్ట్ అటాక్ వస్తుందండి. ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంతమంది బతుకుతారు, కొంతమంది చచ్చిపోతారు. దేవుడు ఏమంటే నీకు దేవునికి మధ్యలో ప్రభువు అనేక సార్లు ఆయన కోపానికి ఆయన బలైపోతున్నాడు. తండ్రి అయిన దేవుడు నీ జీవితం పట్ల నువ్వు చేస్తున్న దుర్మార్గమైన కార్యాల పట్ల నీ ప్రవర్తన పట్ల కోపంతో ఉన్నప్పుడు ఆ కోపము, ఆ ఉగ్రత యేసు ప్రభు మధ్యలో వెంటనే అనుకుంటాడు, అయ్యా ఈ బిడ్డ కోసమే కదా నేను శిలువలో మరణించింది, ఇతని కోసమే కాదు నా వేదనని, నా బాధనని, ఇంకొక అవకాశం దయచే, ఇంకొక తరుణము దయచే, ఇంకొకసారి కృప చూపించు అని యేసు ప్రభువు మన పక్షాన తండ్రి కుడిపాషన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇంకా శ్వాసను పీల్చుకుంటూ ఇంకో నీ జీవితంలో ఆరోగ్యంతో నువ్వు ముందుకు వెళ్తున్నావు అంటే, నువ్వు ఇంత జీవితం జీవించినప్పటికీ, దేవుని మార్గం, దేవుని కట్టడలు విరోధంగా బ్రతుకుతున్నప్పటికీ నువ్వు బ్రతికున్నావు అంటే దానికి కేవలము దేవుడు నీ పక్షాన తండ్రి కృపాషన వేడుకుంటున్నాడు. ఈ ఫస్ట్ వేవ్లో ఎంతమంది చచ్చిపోయారు, రెండో వేవ్లో ఎంతోమంది చచ్చిపోయారు, ఇప్పుడు 3వ వేవ్ వస్తుంది అంటున్నాను, 4వ వేవ్ వస్తుందన్న, ఏంటో అర్థం కావట్లేదు, ఎవరికి ఎలాగుంటుందో అర్థం కావట్లేదు. కానీ దేవుడు తన యందు ఎవరైతే దేవుడు తండ్రి కుడిపాషన వేడుకుంటారో అలాంటి వారికి కనికరం కలుగుతుంది, అలాంటి వారికి క్షమాపణ, అలాంటి వారికి రెండో అవకాశం, రెండో తరుణం మనం చూస్తున్నాం. బైబిల్ చాలా తక్కువ మందికి రెండో అవకాశం ఇవ్వబడింది. ఇక్కడ చూసినట్లయితే మనం బైబిల్ చూస్తున్నాం. అదే మాట మనం హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం కూడా 7, 8 మంచి చాలా చక్కని అధ్యాయాలండి. మీరు దయచేసి చదవండి. 7, 8 8వ అధ్యాయం ఒకసారి చదవండి. 8వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని నా దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను,
వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు నీకైను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు కొత్త నిబంధన చేసినప్పుడు దేవుడు కొత్త నిబంధన చేశారు, ఏమైనా సున్నతి చేసుకోవాలి. దేవుడు కొత్త నిబంధన చేసినప్పుడు మీరు పస్కా ఆచరించాలి. కానీ యేసు ప్రభు ద్వారంగా నీకు సున్నతి కానీ పస్కాని కానీ ఆచరించే అవసరం లేదు. యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారంగా, యేసు ప్రభు చేసిన విమోచన ద్వారంగా నీ పైనున్న ఆచారం కాదు, కానీ నీ హృదయంలో ఉన్న కుళ్ళిని, నీ హృదయంలో ఉన్న వాసనని, నీ హృదయంలో ఉన్న పాప వ్యసనముల్ని మార్చగలిగిన శక్తి ప్రధాన యాజకుడైన మెల్కీషెదెక్ ఏమండి మాత్రమే ఉంది. ఆయన నీకు మనకి ఏక మనస్సు, ఏక హృదయము, ఏక ఆలోచనలు, ఏక తలంపులు, ఏక దృష్టి, ఏకమైన మార్గముగా ఉన్నాడు. ఆయనే మార్గం. యేసు ప్రభు జన్మం ద్వారంగా, యేసు ప్రభు జన్మ విధానం ద్వారంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రధాన యాజకుడే ఈ లోకములో మానవుడి రూపంలోకి వచ్చి దేవునికి మనుష్యుడికి మధ్యన ఆయన బలయ్యాడండి. మామూలు విషయం కాదు. యేసు ప్రభు కల్వరి శిలువలో ఏలి ఏలి లామా సబక్తా, నా తండ్రి నా తండ్రి నన్ను ఏల చెయ్యి విడిచితివి, మన దోషములు మన అపరాధముల నిమిత్తము తన సొంత తండ్రి తనని విడవాల్సి వచ్చింది. అంతవరకు ఆయన అపహాసించినప్పుడు, ఆయన ఎగతాళి చేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన తండ్రి తనను విడిచిపెట్టాడు, ఆయన గట్టిగా ఏలి ఏలి లామా సబక్తా అంటే ఆడున్నవారనుకో ఏలిని పిలుస్తున్నారేమో అనుకున్నారు. కానీ నా దేవా నన్ను ఏల చేయి విడిచితివి, నీ కోసం విడిచిపెట్టబడ్డాడు. ఆయన నీ కోసం ఆయన నృత్యుడుగా అయ్యాడు. ఆయన మన కోసం పాపిగా ఉన్నాడు. పాపములు జీవించాడు. పాపములు జీవించలేదండి, పాపములు జీవించేవాడిలాగా ఆయన కూడా బలి అర్పించాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు చూసినట్లయితే యోసేపు మరియా ఏమండి వారు యేసుప్రభుని సున్నతి చేయబడి తీసుకెళ్ళిన వాడు పావురాలు తీసుకొచ్చారు. యేసుప్రభు పాపంలో పుట్టలేదే, మనం పాపంలో పుట్టాము. యేసుప్రభు కన్నికైన గర్భాన పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు ఆయన ఈ లోకంలో జన్మించాడు. కానీ ఆయన మనవలే శోధించబడ్డాడు, మనవలే మానవుడు వలె మనవలే ఆయన దేవుని తండ్రి దృష్టిలో ఒక పాపిగా తీర్పు తెచ్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుప్రభు జన్మమును నేను అర్థం చేసుకుంటలేదు. యేసుప్రభుని చేసిన త్యాగము మామూలు విషయం కాదు. ఆయన సామాన్యమైన వాడు కాదు. ఆయన నువ్వు అనుకున్నంత ఒక తక్కువ వాడు, లేకపోతే ఏదో ఒక దేవుడు అని కాదైనా ఆయన ప్రత్యేకమైన వాడు. ఆ దినమున అప్పుడే ఆయన అబ్రహాముకి కనబడినప్పుడు, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదించిన వాడు. చూడండి, దేవుడు ఆశీర్వాదంలో మనం తెలిసిపోవచ్చు. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయనే సృష్టికర్త. మెల్కీషెదెక్ ఏమండి ఆయన యాజకుడు మాత్రము కాదు, అలాగనే ఆయన ఒట్టి సృష్టిని మాత్రమే చేయలేదు, ఆయన రాజు, సమాధాన రాజు. అంత మాత్రమే కాదు, ఏమండి అబ్రహాము మహోన్నతులైన భూమి ఆకాశం సృష్టించిన దేవుని ద్వారంగా ఆశీర్వదించబడి హీ హ్యాస్ ద అథారిటీ. ఏ మానవుడు, ఏ ప్రవక్త, ఏ సేవకుడు, ఏ యాజకుడు ఎవడిని ఇలాగ ఆశీర్వదించలేదు. ఏమండి ఈ మాటలు వాడలేదు. తండ్రి అయిన యేసు ప్రభు ఒక్కడే తండ్రి పక్షాన అబ్రహాంని ఆశీర్వదించే అధికారంతో యేసుకు ఒక్కడికే ఉందండి. ఆయనే ప్రధాన యాజకుడు. ఆయనతో నిత్యము ఉండేవాడు, ఆయన తరతరములు ఉండేవాడు. ఆయన అహరోను ఉన్నాడు, కొంతకాలం తన తర్వాత తన కుమారుడు ఉన్నాడు, ఎలియాజరు ఉన్నాడు. దాని తర్వాత ఏమంటే తన వంశం వచ్చింది. కానీ యేసు ప్రభు వంశములో ఆయనే నిరంతరము ఉండేవాడు. నేనే ఆల్ఫాయు, నేనే ఒమేగాయు అన్నాడు.
ఈరోజు నీ వేదనలు, నీ బాధలు, నీ దుఃఖములు, నీ పాప వ్యసనములు, నీ శాపములు, నీ ఉగ్రతలు, నువ్వు పొందుకున్న ప్రతి దుర్మార్గమైన కార్యములు నీ ఎదుట ఉన్న ప్రధాన యాజకుడైన మెల్కీషెదెకు, నీ కోసము సిలువలో వేలాడబడుతున్న ఆ ప్రభువుని చూసి ఒప్పుకున్నప్పుడు, అది కానీ ఏ మెల్కీషెదెకు అయితే ఆ దినం అబ్రహాముకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు, ఈరోజు అదే మెల్కీషెదెకు ప్రభువు మనకి తన దేహముని, తన రక్తముని మనకి ఇచ్చాడు. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన అన్నాడు. మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయముల ద్వారంగా మనకి స్వస్థతే. ఇది నా కొత్త నిబంధన అయిన రక్తము అంటున్నాడు దేవుడు. దీనిలో మీరు తాగినప్పుడు మీరు నాకు పాత్రులు అంటున్నాడు. విలువ పెట్టి కొనుక్కున్నాడండి ప్రభు. నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు, నన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన సర్వము మనకు అప్పచెప్పి ప్రభు కొనుక్కున్నాడు. ప్రభు ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు ప్రభు కోసం? ఈ క్రిస్మస్ రోజు ఏం చేస్తున్నావా? దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుడు చేసిన గొప్ప కార్యాలను గుర్తు చేసుకుంటున్నావా? దేవుడు నీ పట్ల ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంతగా తాను అంత గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ, ఎంత గొప్ప అధికారిగా ఉన్నప్పటికీ, యెరూషలేమే ఆయనదండి. షాలేము ఏంటి? షాలేము అంటే ఏంటి? సమాధానం. యెరూషలేములో ఆయనదే. యెరూషలేములో ఉన్న వారిని సమస్తము ఆయనదే. కానీ ప్రభువుని వారు ఎరగలేకపోయారు, ప్రభువుని వారు హింసించారు, అపహాసించారు. అయినప్పటికీ లేఖనాలు నెరవేర్చడం కోసం ఆయన సమస్తము తండ్రి చిత్త ప్రకారము మన కోసము సిద్ధపరిచాడు. సమాప్తమైనది. ఏంటి సమాప్తమైంది? ఈరోజు యేసు ప్రభు ద్వారంగా, ప్రధాన యాజకుడి ద్వారంగా నీ పాపముకి నుంచి నువ్వు విడుదల పొందగలవు. నీ గొడ్డుల రక్తం, మేకల రక్తం అవసరం లేదు. కానీ నువ్వు బలులు తీసుకొచ్చి బలులు దేవునికి అర్పించే అవసరం లేదు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీ అతిక్రమల సమస్తం నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు నీ కోసం బలైన యేసు ప్రభు ద్వారంగా, ఆయన రక్తము ద్వారంగా నిన్ను విమోచించేవాడుగా, నేను నిరంతరమైన శాశ్వతమైన సమాధానము, ఆరోగ్యము నీకు ఇచ్చేవాడుగా దేవుడు చేయగలడు. ఈరోజు జీవితం దేవునికి ఇస్తావా? నీ బ్రతుకు దేవుని సమర్పించుకుంటావా? నీలో ఉన్న ప్రతి అపరాధమైన స్థితిని ఒప్పుకొని విడిచిపెడతావా? అదిగో నీ హృదయం దేవునికి ఇవ్వయ్యా. దేవుడి జన్మము అంత గొప్ప రాజు, అంత గొప్ప ఈజ్ అ కింగ్ ఆఫ్ సాలేమ్, ఈజ్ అ కింగ్ ఆఫ్ పీస్, ఈజ్ అ కింగ్ ఆఫ్ రైచియస్. ఎన్ని పేర్లు ఉన్నాయి. ఆయన సత్యానికి రాజు అంటే యేసయ్య. ఆయనే మార్గము, ఆయనే సర్వాధికారము. ఆయన చాలామంది ఈ లోకాల పుట్టాక రాజులు అవుతారు, కానీ యేసు ప్రభు రాజుగానే పుట్టాడండి. కానీ రాజు అయిన వాడు పాపయ్య అయ్యాడు. మా గొప్ప ఆరాధించబడే రాజు మన కోసం నిరుపేదడు అయిపోయాడు. ఏమీ లేనివాడుగా, సామాన్యుడిగా, ఒక ఘనత లేనివాడుగా ఆయన మన కోసం ఒక పాపిగా ఈ లోకములో మనుషులు ఆయనని అపహాసించే విధంగా, చులకనగా మాట్లాడే విధంగా, ఆయన నిందలు, అవమానాలు, మన అంత మహిమ కలిగిన ప్రభువు. ఇది సామాన్యమైన విషయం కాదండి. ఇది సామాన్య. నీకు నాకు దోమలు, ఈగలు, పేడ, గబ్బు, రాత మనకు అలవాటే పాప జీవితం, మనకు అలవాటే లోక కార్యాలు. కానీ దేవునికి అలవాటు కాదు. ఆయనలో పాప బీజము లేనివాడు పరిశుద్ధుడైన. కానీ అలాంటి గొప్ప పరిశుద్ధుడు పాపుల మధ్య పుట్టి పాపుల మధ్య నివసించాల్సి వచ్చినప్పుడు అది ఎంతో గొప్ప త్యాగం ఆయన చేశారనేది మేము అర్థం చేసుకోవాలి. మనల్ని పాపం నుంచి విడిపిస్తాం కోసం పరిశుద్ధుడైన ప్రభు చేసిన యాగము ద్వారంగా ఈరోజు నీకు నాకు విడుదల, సమాధానం ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము ఆశీర్వదించి మళ్ళీ ఏమైనా మనకు తెలియదు, వెళ్ళిపోయాడన్నా. మళ్ళీ అబ్రహాం వారితో మాట్లాడతాం, కానీ అబ్రహాము ఏమండి ఆ 10వ వంతు ఇచ్చాక మరలా మాట్లాడతాము, కానీ మరలా ఆ విషయము వారు సంభాషిస్తాము కానీ లేదు. కానీ మనం చూసినట్లయితే అబ్రహాము వెళ్ళిపోయాడు. మళ్ళీ 15వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 15వ వచనం. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండం
ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమునందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఏమంటే అంటే ఏం చేశాడు అబ్రాము? ఉన్న దోచుడు సొమ్ములో 10వ వంతు ఇచ్చాడు. ఆ రాజులు మీరు ఇస్తే నాకు వద్దన్నాడు. తనతో వచ్చిన వారికి కొంతమందికి వాళ్ళు భాగం వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. తాను అంతా ప్రయాసపడి ఒట్టి చేతులతో తిరిగి వచ్చాడు. కానీ దేవుడు తనకి దర్శనంలాగా, అబ్రహాము భయపడుతుంది, నేను నీ కీడమయ్యా, అయ్యా ఈ 5 రాజులు మరలా నన్ను చంపుతారేమో, మరలా వీరు నాకు వారి స్నేహితులు పిలిచి నేను ఎంత తక్కువ మందిని, వీరు మరలా నన్ను హాని చేస్తారేమో, వీరు మరలా నన్ను లేకుండా చేస్తారేమో, నేను ఒక సామాన్యమైన వాడని, నేను ఒక ఫారినర్ని అని భయపడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నేనే నీ కీడమ్మా అబ్రహాము, నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తా, ఐ రివార్డ్ యూ గ్రేట్లీ. ఏమంటే నేను బహుగా ఆశ్చర్యపోతుంది. గాడ్ సో అబ్రహాం చూసినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడ్డాడు, ఎంతో ఆనందపరిచాడు. అబ్రహాం నా కోసం ఇంత ప్రయాసము యాగాన్ని అనుభవించిన నువ్వు నా ప్రియమైన కుమారుడివి. దేవుడిని చూసిన అబ్రహాం మన జీవితం చూసినట్లయితే తన జీవితంలో మరలా మీరు ఏమంటే మనం ఇంచుమించు 3-4 అధ్యాయాల తర్వాత ఒక 5 అధ్యాయాల తర్వాత చూసిన అబ్రహాము మిక్కిలి ధనవంతుడు అని ఉంది. ఏం బిజినెస్ చేశాడు ఆయన? ఏం వ్యాపారం చేశాడు ఆయన? ఏమంటే 2 గొర్రెలు 20,000 గొర్రెలు అయిపోయినాయి, 2 మేకలు 10,000 అయిపోయినాయి. ఒకడు దేవుడు ఆశీర్వదిస్తే కానీ నిజమైన ఆశీర్వాదం పొందుకోలేమండి. నువ్వు ఎంత కష్టపడినా నీ కష్టార్జితాన్ని అనుభవించగలిగిన కృప ఇవ్వగలిగింది దేవుడు అక్కడ. ఈరోజు చూడండి, ఎంతోమందికి ఎన్నో ఎకరాలు పొలాలు ఉంటాయి, బియ్యం బస్తాలు ఉంటాయి, కానీ ఏం ప్రయోజనం? షుగర్ తినలేరు, కొంచెం సంకటే, కొంచెం చపాతీలు తీసుకుంటుంటారు. దేవుని దీవెన ఉన్నవాడు, దేవుడు ఆశీర్వాదం ఉన్నవాడు, దేవుని కృప ఉన్నవాడికి దేవుడు తన కష్టార్జితం దీవిస్తాడు. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అనే మాట ప్రకారం నీ జీవితాన్ని ఫలింపజేస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలా మనం కష్టపడుతున్నాం, కానీ ఏం ప్రయోజనం? ఎందుకంటే మనం మెల్కీషెదెక్ ప్రధాన యాజకుని మనం గౌరవించలేదు కాబట్టి, ఆయనకి మనము సాగిలపడలేదు కాబట్టి, ఆయనకి మనం లోబడతలేదు కాబట్టి, ఆయన కట్టడల ప్రకారం మనం జీవిస్తలేదు కాబట్టి ఇది మనకి పోరాటం. మరి ఈ మెల్కీషెదెక్ యేసు ప్రభు ఎలాగా మన కోసం తన యాజకుడు ఈ నిమిషం ఇప్పటికి కూడా మన పాపం చేస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా మనం పడిపోతున్నప్పుడు, యేసయ్యా నన్ను క్షమించు అయ్యా అన్నప్పుడు, తండ్రి కుడిపాషన కూర్చున్న ప్రభు మన మీద దయ చూపించి, తండ్రి ఈ కుమారుడి కోసం నేను దిస్ ఎ వ్యాలిడ్ పాయింట్. తండ్రి ఎవరిని పెడతాడు? ఇదే పాత నిబంధనలు అంటే నువ్వు తెచ్చుకో, నువ్వు ఏంటి తప్పు చేసావా, 2 గొర్రెలు తీసురా, 2 మేకలు తీసురా, 5 తీసురా, ఈ చేయి సిద్ధాంతాలు పద్ధతులు. కానీ ఇప్పుడు ఈరోజు మెల్కీషెదెకు ద్వారంగా, ప్రధాన యాజకుడైన యేసు ప్రభు ద్వారంగా, సమాధానకర్త అయిన ప్రభు ద్వారంగా నేను మన అతిక్రమలు, మన దోషములు యేసు ప్రభు కనికరము కోసం, కృప కోసం వేడుకున్నప్పుడు ఆయన గాయముల్లో నుంచి వచ్చిన రక్తము వెళ్ళి మనల్ని శుద్ధి చేస్తుంది. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించుకోండి, నీ బ్రతుకు దేవుని సమర్పించుకోండి, నీ హృదయం దేవుని సమర్పించుకోండి. ఈరోజు నీ జీవితం దేవునికి వయా. మన కోసం తండ్రి కృపాసనకు వచ్చిన ఈరోజు ప్రభు వేడుకుంటున్నాడు. ఈ కుమారుడికి, ఈ కుమార్తెకి, ఈ బిడ్డకి ఇంకో అవకాశం దయచేయి. ఇదే నీ చివరి దినమేమో, నువ్వు క్రిస్మస్ని చూడవేమో, నువ్వు క్రిస్మస్ గురించి ఒక కంగారు పడుతున్నావు, ఈ న్యూ ఇయర్ గురించి ఎంత ఎక్సైట్మెంట్ అయిపోతున్నావు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ రోజు నువ్వు ఒకరికి పశ్చాత్తాపడకపోతే, ఈ రోజు నువ్వు మారు మనసు పొందకపోతే, ఈ రోజు నీ హృదయం దేవునికి ఇవ్వకపోతే ఏమో రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. దయచేసి నా మాటలు కేర్లెస్గా తీసుకోవద్దండి. దేవుని ఉగ్రత దినములు రాబోతున్నాయి. కొత్త సంవత్సరాలు అన్నీ బాగుంటాయని నేను చెప్పే ప్రసంగికని కాదు. కొత్త సంవత్సరములు ఎన్నడూ చూడని పోరాటాలు రాబోతున్నాయి, ఇక్కట్లు రాబోతున్నాయి, తుఫాను వరదలు రాబోతున్నాయి, దేవుని ఉగ్రత రాబోతుంది. కానీ ఆయన ప్రేమించేవారిని ఆయన కాపాడగలిగిన వాడు. అబ్రహాము నన్ను ప్రేమించి నేను నీకు కీడమవు, నేను తప్పిస్తాను.
నేను నిన్ను ఆశీర్వదిస్తాను. లోకంలో కరువు ఉండొచ్చు కానీ, లోకంలో అర్థం కాని పరిస్థితులు ఉండొచ్చేమో కానీ, మార్కెట్లు కూలిపోవచ్చేమో కానీ, గవర్నమెంట్లు పడిపోవచ్చేమో కానీ, ఎకనామీ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోవచ్చేమో కానీ, యేసు యందు ఏమండి ఆదరణ పొందినవాడు, లేకపోతే యేసు యందు నిరీక్షణ ఉంచేవాడికి ఏ భయం లేదు. ఆయన నమ్మిన వాడిని విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? ఈరోజు నీ బ్రతుకు దేవుని సమర్పించుకుంటావు? దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మీ హృదయం దేవుని సమర్పించుకోండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, నీ బిడ్డలు ఒకసారి చూడు నాయన. ప్రధాన యాజకుడైన నువ్వేనైనా ఈ లోకములో జన్మించి మా వలె జీవించి మాకున్న శోధనల్ని జయించి నాయన సిలువ యాగముని నువ్వు మోసావయ్యా. నువ్వు చిందించిన రక్తము ద్వారంగా మమ్మల్ని విమోచించి చేసావు తండ్రి. ఒకసారి మమ్మల్ని చూడు, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని నాయన సరిచేయమని వేడుకుంటున్నాం దేవా. ఈరోజు నీ శరీరం ద్వారా, నీ రక్తము ద్వారా మేము శుద్ధి చేయబడతాను. మాలో ఉన్న అపరాధములు, మన దోషములు కడుగువేయబడతానికి సహాయం చేయి. ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమం చూసి వారి జీవితం నీకు సమర్పిస్తున్నారు, వారిని బలపరిచి నువ్వు వాడుకోమని నిశ్చిత మీద మళ్ళీ రేపు కలుసుకుంటాం సహాయం చేయమని యేసునామములో ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడి నమ్ముచున్నాం. దేవుడు మీతో మాట్లాడుంటే మాకు తెలియపరచండి. మరి ఈ పరిచర్య ద్వారా మీరు ఆశీర్వదించబడి దీవించబడి ఒక చిన్న కానుక పంపించాలని ఆశిస్తే మరి గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా అకౌంట్ ద్వారా పంపించండి. దేవుడి చేతి మీద మళ్ళీ 7 గంటలు కలుసుకుందాం. మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ కూడా తెలియపరచండి. ఈ కార్యక్రమం విషయం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.